పుప్పాల రామ్మోహన్ రావు, మాది వంగిపురం గ్రామ పంచాయతీ, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా అండి. గత జరిగిన 3 పర్యాయాల నుంచి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అన్ని పర్యాయాల్లో మరి మా గ్రామం ఎటువంటి స్థితిలో వచ్చింది, ఎలా వచ్చింది ఏందనేది ఒకసారి వెనుదిరిగి చూసుకున్నా కూడా అధికారులకు కానీ లేకుంటే ఉన్న నాయకులకు కానీ, దానికి ముందున్న సుపీరియర్స్ అంటే ఇంతకుముందు చేసిన పరిపాలన నాయకులకు కానీ అర్థమైద్ది. వంగిపురం గ్రామం అంటే ఎలాంటిది, ఏంది, ఎక్కడ ప్రాధాన్యత ఇస్తారు, ఎటువంటి దానికి నీతి నిజాయితీకి మారుపేరుగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి మా ఊరి నుంచి ప్రత్యేకమైన మెజార్టీ అందించిన సంవత్సరాలు 3 పర్యాయాల నుంచి జరుగుతున్నాయి. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో అనేకమైన గిరిజనులకి ఎంతో ఆదర్శంగా నిలబడి ఎన్ని ఇబ్బందులు పడి కడుపుతోటి ఉన్న ఆడవాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తానికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ రోడ్లు అనేది శాంక్షన్ చేసి వాళ్ళు సంతోషంగా హాయిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, డెలివరీలు చేసిన ఆడవాళ్ళు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవిస్తున్నారు. ఆ రోడ్లు వేసినందుకు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళ కొలుస్తున్నారు ఆ ఏరియాలో. అదేవిధంగా మేము కూడా ఎప్పటి నుంచో గత పార్టీ స్థాపించిన కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన చేసిన మంచి పనులు, ఆయన ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఎటువంటికి వేరే పార్టీ ఇతరులు వచ్చినా కూడా ఆయనకి ఆదర్శంగా నిలబడి ఇప్పటికీ మా ఊరు ఎప్పుడు మెజార్టీతో నిలబెట్టాము. ఈ సమాచారం మేము ఎందుకు చెబుతున్నామంటే ఆయన ఆదేశాలు నచ్చి ఆయన బాటలో నడుస్తున్న మా గ్రామస్తులకు కూడా ఇలాంటి రోడ్డు ఆయన దృష్టికి వెళ్తే అతి తొందరగా అయిద్దని ఆలోచనతో ఈ ఒక్క విషయం మీకు చేరవేయడం జరుగుతుంది. మా ఊరు, మా గ్రామం, మా వంగిపురం గురించి మీరు ఆలోచించి అతి త్వరలో మా అభినయగుంటపాలెం నుంచి మా ఒల్లూరు దాకా రైతులు కానీ, పొలం చేసుకునే వాళ్ళకి, అదే బస్సు ప్రయాణం చేసే వాళ్ళకి, బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఎన్నో అవాంతరాలు జరుగుతుంది. రీసెంట్గా ఒక బీసీ అతనటువంటి నాదెండ్ల వెంకటేశ్వరరావు గారికి, ఎక్కాలరావు గారికి ఒక యాక్సిడెంట్ జరిగి అతనికి చిన్న కుటుంబం. అదే రోజు అతని కొడుకు పెళ్లి కూడా జరుగుతుంది. యాక్సిడెంట్ అయ్యి ఆ పెళ్లి కాడ లేకుండా ఉండిపోయాడు. ఆయన చాలా బాధపడ్డాడు చెప్పుకొని ఫోన్లో. అదే ఆ రోడ్డు సక్రంగా ఉండి ఇబ్బంది లేకుండా ఉంటే ఆయన అక్కడికి చేరేవాడు, ఆయన కొడుకు పెళ్లి చూసుకునేవాడు. చాలా ఇబ్బందులు పడ్డారు. అట్లాంటివి జరగకుండా ఇటు ముందు క్రమంలో మా రోడ్డు చక్కగా అనుకున్న గ్రాంట్ ప్రకారం చక్కగా ఈ రోడ్డు వేసి మమ్మల్ని అందరినీ ఆలోచనలు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.